సో మనకి వే ప్రోటీన్ తీసుకోవడం వల్ల యాక్నీ అండ్ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ టుడే. సో డైరెక్ట్ రిలేషన్ అయితే ఎటువంటిది లేదు మనకి వే ప్రోటీన్ తీసుకోవడం వల్ల యాక్నీ అనేది, హెయిర్ ఫాల్ అనేది వస్తుందని చెప్పేసి. ఇట్ కెన్ బి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన లైఫ్ స్టైల్, మన డైట్, ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బట్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ టుడే. సో జనరలీ వే ప్రోటీన్ అనేది మనకి ఎక్కడ నుండి వస్తుంది? ఇట్స్ ఎ డైరీ ప్రోడక్ట్. సో డైరీ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఇన్సులిన్ అండ్ IGF-1 లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. సో IGF-1 వల్ల మన స్కిన్లో ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఎవరైతే ఆల్రెడీ పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పింపుల్స్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని వే ప్రోటీన్ తీసుకోవడం వల్లనే అవుతుంది అనేది కాదు. సో వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే, వే ప్రోటీన్ కాకుండా వే ఐసోలేట్ తీసుకోవచ్చు. ఎందుకంటే అది లాక్టోస్ ఫ్రీ ఉంటుంది కాబట్టి, యాజ్ వెల్ యాజ్ అది స్టమక్కి లైట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఫుడ్స్లో నుంచి షుగర్ని అండ్ ఆయిల్స్ని కట్ చేయాలి. సో ఎందుకంటే షుగర్స్ అండ్ ఆయిల్స్ వల్ల యాక్నీ అనేది ఇంకా వరెస్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్ అనేది డైరెక్ట్ రిలేషన్ లేదు మనకి వే ప్రోటీన్ తోటి. బట్ ఏంటి అంటే, హై ప్రోటీన్ డైట్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో DTH హార్మోన్ అని ఒకటి ఉంటుంది. దాని లెవెల్స్ అనేవి స్లైట్లీ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఒకవేళ మీ జీన్స్లోనే హెయిర్ ఫాల్ అనేది ఉంది అనుకోండి, ఇది హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ ప్రాసెస్ అనేది లైట్గా స్పీడప్ అవుతుంది. దానివల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని డైరెక్ట్ వేకి దానికి రిలేషన్ లేదు. సో ఒకవేళ మీకు జెనెటికల్లీ లేదు అని అంటే మీకు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ అవుతుంది అంటే ఇట్ కెన్ బి మెనీ థింగ్స్. మళ్ళీ డైట్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, ఎనీథింగ్. అండ్ ఇంకొకటి స్ట్రెస్ లెవెల్స్ కూడా. ఓకే, సో మీకు జెనెటికల్లీ లేదు బట్ యు ఆర్ ఫేసింగ్ హెయిర్ ఫాల్ అండ్ ఆల్ అంటే, మీ డైట్లో ఐరన్, విటమిన్ D, బయోటిన్, జింక్ ఇవన్నిటిని యాడ్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ స్ట్రెస్ లెవెల్స్ని అండ్ స్లీప్ సైకిల్ని ప్రాపర్ చూసుకోండి. ఆటోమేటిక్గా యూ విల్ సీ ద గుడ్ రిజల్ట్స్. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే, ఈ వీడియో ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీరు నా పేజ్కి ఫస్ట్ టైం వస్తే డూ ఫాలో మై పేజ్. మీకు మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉంటుంది నా పేజ్లో. సో స్టే ట్యూన్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.